మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. విశేషంగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు మీకు మీ కుటుంబాలకి ఇమ్మానుయేలు దేవుడుగా తోడయ్యుండును గాక. మీకు ఒక విషయం చెబుతాను. అదేమిటంటే పశువుల కాపరుడట మందన కాచుకున్న రోజులు అవి. అంటే 2040 సంవత్సరాల క్రిత చరిత్ర. అలా మందలు కాస్తూ రాత్రి వేళ జాములు కాస్తుండగా దేవుని దూతలు పరలోకం నుంచి పాటలు పాడుకుంటూ వచ్చి వాళ్ళను సమీపించి భయపడబాకండి అని చెప్పి ఒక చక్కని మాట చెప్పారు. అదేమిటంటే ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన వర్తమానం మీకు నేను తెలియజేస్తున్నాను అన్నాడు. మీరేమో అమాయకులు, వీరేమో కాపరులు. జాములు కాస్తూ మందల దగ్గర ఉండేవాడు కానీ పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ రాజకీయాల్లో కానీ జరిగే మార్పులు కానీ చేర్పులు కానీ అవేమీ పట్టించుకున్నవాడు కాదు. తన పొట్ట చేతబట్టుకుని జీవాలే ప్రాణం అనుకుని వాటి మధ్యలోనే సంచరిస్తూ వాళ్ళ పైన చేసేవాడు. కానీ అంత అమాయకమైన జనం దగ్గరికి దేవుడు ఒక వర్తమానం పంపించాడు. పంపిస్తూ వాళ్ళతో చెప్పిన మాట ఏమిటంటే, మీకు కాదు సర్వమానవాడికి ఇది సంతోషకరం. చాలాసార్లు వార్తలు వింటాంగా, కొన్ని వార్తలు ఏడ్చేటుంటాయి, కొన్నిసార్లు మన వార్తలు నవ్వుకునేటుంటాయి, కొన్ని వార్తలు మరిచిపోలేనివిగా ఉంటాయి, కొన్ని వార్తలు గాయపరిచేగా ఉంటాయి, కొన్ని వార్తలు మనం కృంగదీసేగా ఉంటాయి. కానీ ఇక్కడ వినబడుతున్న ఈ వర్తమానం ప్రాణాన్ని చెప్పరిల్లు చేసే వర్తమానం ప్రజలందరికీ సంతోషం కలుగుతుంది. ఎందుకని ఆ సంతోషం కలుగుతుంది అంటే, వాడు చెప్పారు, దావీదు పట్టణమందు మీకు ఒక శిశువు పుట్టాడు, మీరు వెళ్ళి చూడండి, ఆయన యేసు, ఆయనే మీ రక్షకుడు, ఆయనే ప్రభు. ఈ మాటల్లో గొప్ప విషయం ఉంది. రక్షకుడు అంటే నిన్ను రక్షించేవాడు అని. ఇప్పటికే వాళ్ళు భయంలో ఉన్నారుగా. ఒక పక్కన శత్రు భయం, ఒక పక్కన రేపేం జరుగుతుందనే భయం. ఇంచుమించు భయపడని వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. ప్రతివారు భయపడుతుండగా ఈ వార్త రానే వచ్చింది. ఏమని? మీకు శుభవార్త, మీరు భయపడబాకండి, మీకు ప్రభువు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు. ఆ మాట ఎంత ముచ్చటగా ఉందండి. రక్షకుడు అంటే రక్షించేవాడు. అంటే మనల్ని మనం రక్షించుకోలేం, భయం నుంచి రక్షించుకోలేంగా, వచ్చే విపత్తు నుంచి తప్పించుకోలేంగా, మన మీద ఉగ్రత కుమ్మరించబడుతుంటే దాన్ని ఆపుకోలేముగా, దేవుని కోపం మన మీదకి వస్తే దాన్ని నివారణ చేయలేంగా. మనం అన్నిటికీ భయపడతాం, మన చేతిలో ఏమీ లేదు. కానీ నీ కొరకు పుట్టిన రక్షకుడు ఏ భయమైనా నిన్ను వెంటాడినా ఆ భయం నుంచి విడిపిస్తాడు. అన్నిటికంటే భయంకరమైన బాధ ఏమిటో తెలుసా? కొంతకాలం జీవించి జీవితాన్ని ముగిస్తాం, పాపం మనం చేసి పాపంలో కొనసాగుతాం కదా. పాప ఫలితం మరణం, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక అక్కడికి వెళితే భయం, ఆ నరకం మామూలుది కాదుగా. అది కూడా తప్పించడానికి ఈయన రక్షకుడుగా వచ్చాడు. శత్రువులు నీ మీద పడుతుంటారు, కొన్నిసార్లు తెగుళ్ళు వస్తుంటాయి, కొన్నిసార్లు నిన్ను మింగే మనుషులు లేస్తారు. నువ్వేమీ భయపడక్కర్లా. ఆయన అంటాడు, నిన్ను ఆయన రక్షించేవాడు. శత్రువుల నుండైనా, తెగుల నుండైనా, సమస్యల నుండైనా, చివరికి కన్యడ నుంచైనా నిన్ను రక్షించగలిగిన వాడు. అటు పాపా నుంచి రక్షిస్తాడు, ఇటు సమస్యల నుంచి రక్షిస్తాడు. అన్నిటికంటే విశేషం ఏమిటో తెలుసా? నీవుగా నిలబడలేవు, కానీ నిలబెట్టి నీ పాదాలను స్థిరపరిచి నిన్ను రక్షించగలిగిన వాడు. క్షణం ఆగి ఆలకిస్తే క్రిస్మస్ పండుగలో సందర్భంగా ఈ శుభ సందేశం వినబడుతుందిగా. రెండవది, ఆయన మీకు ప్రభువు, మీకు పుట్టింది ప్రభు. అంటే ప్రభు అంటే ఏలేవాడు. విన్నారుగా. ఇప్పటి వరకు కొంతమంది ప్రభువులు మనల్ని ఏలారు. ఏలుతుంటే కష్టాలు తప్పడంలా, నష్టాలు తప్పడంలా, పూరుడు తప్పడంలో, యుద్ధాలు తప్పడంలా. కానీ మనశ్శాంతి కరువు అవుతుంది, వేదన చోటు చేసుకుంటుంది. చాలామంది ప్రభువులు ఏలితే నీకేం మిగిలింది? ఈ క్రొత్తగా పుట్టిన ప్రభు ఉన్నాడే శాంతిదాత, ఆయన కృపగలిగిన వాడు. ఆయన పేరు షాలేం రాజు, సమాధానకర్త. నీ కొరకు పుట్టాడు, ఇక నిన్ను ఏలబోతున్నాడు. ఆయన ఏలితే, ఆయన పరిపాలన కింద మీరుంటే అంతా దీవెన, సమాధానం, నెమ్మది. కనుక ఈ వేలైన పరిపాలన నీకు అందించడానికి నీకు ప్రభువుగా పుట్టాడు. ఇది నీకు సంతోషం. మరి ఈ మాటలు విన్నాకైనా నిజంగా క్రిస్మస్లో నన్ను ఏలి నడిపించే ప్రభువు పుట్టాడని ఆనందించాలిగా.
నన్ను రక్షకుడిగా ఉండి రక్షించేవాడు వచ్చాడుగా. ఈ రక్షకుడు, ఈ ప్రభువు నీకు దేవుడైతే నీ జీవితం ధన్యం, నీకు మేలు కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమబడిన ప్రభు వందనాలయం. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. బిడ్డలను దీవించండి. క్రిస్మస్ ఆనందంతోనూ నిండైన మేలుతోనూ తృప్తిపరచండి. సమాధానకర్తగా ప్రభువుగా వారిని ఏలండి. పిల్ల తరాన్ని దీవించండి. బిడ్డల చుట్టూ కంచి వేయండి. రక్షణ ఆనందంతో నడిపించండి. యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.